నమస్తే, దిస్ ఇస్ ఔర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో పాటు సోషల్ యాక్టివిస్ట్ అలాగే పొలిటికల్ సీనియర్ అనలిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు. సో వారితో మాట్లాడదాం. ప్రస్తుతము ఉగాది ఎప్పుడు అయిపోయింది మనకి, బట్ ఉగాదికి సంబంధించి రోజా గారు చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవి పూర్తిగా చర్చనీయాంశంగా మారాయి. ఎందుకంటే అసలు పార్టీ స్థాయి ఇప్పుడు ఎట్లా ఉన్నా కూడా ఇంకా వాళ్ళు దాన్ని వదిలిపెట్టకుండా ఇంకా అదే రేంజ్ వాళ్ళు మెయింటైన్ చేస్తూ ఉన్నారు. ఆ బూతులు కానివ్వండి, ఆ వైఫుల గురించి మాట్లాడడం కానివ్వండి, అసలైన సబ్జెక్ట్ అంతా వదిలేసి ఏదో ఒక వేరే వైపు డివియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు అనేది అయితే అనిపిస్తుంది. సో ఒకసారి మేడం నమస్తే. నమస్తే మ్యామ్, ఏమంటారు మీరు? అంటే అప్పుడప్పుడు మనం మొన్నే అనుకున్నాం అమావాస్య చంద్రుడిలాగా ఆవిడ ఎప్పుడు ఆవిడకి మూడు వచ్చినాడు ఆవిడ వస్తూ ఉంటారు. అసలు అంటే మొన్న మనం లేటెస్ట్ గా సమ్ ఇష్యూ ఏదో జరిగింది వైసీపీకి సంబంధించి, దాన్ని డైవర్ట్ చేయడానికి ఇప్పుడు రోజా వచ్చింది ఉగాదికి అని చెప్పేసి మీరు ఏమంటారు? అంటే ఏంది అసలు భార్యలు పెళ్ళాలు బూతులు, పెళ్ళామనే పదం వాడడానికే మనకి కంపరంగా ఉంటుంది. అదేదో బూత్ మాట్లాడేసామేమో అనే ఒక భయం వస్తుంది. కానీ ఎట్లా మాట్లాడుతున్నారు అసలు? అంతవరకు ఎందుకు పోతున్నారు? ఇప్పుడు రాజకీయాలు ఎలా ఉన్నాయంటే ప్రజల సమస్యల గురించి మాట్లాడడం తక్కువ, వైరి పక్షాల గురించి మాట్లాడటం ఎక్కువలాగా అయిపోయింది. పైగా అది వ్యక్తుల చుట్టూ తిరుగుతుంది. ఇప్పుడు మన విమర్శ ఎలా ఉండాలి, మన మాటలు ఎలా ఉండాలి అంటే సమస్యల చుట్టూ ఉండాలి. ఈ సమస్యల్ని, ఇవి ప్రజల సమస్యలు, ఈ ప్రజల సమస్యల్ని అధికార పక్షం ఎట్లా డీల్ చేస్తుంది, అసలు అధికార పక్షం దృష్టిలో ఉందా లేదా ఈ విషయం అని దృష్టికి తీసుకుని వెళ్ళటమే కాకుండా అధికార పక్షంతో పనిచేయించే విధంగా ఉండటము ప్రతిపక్షం యొక్క బాధ్యత. ప్రతిపక్షం పని ఏంటంటే అది నెహ్రూ గారే ఎప్పుడో చెప్పారు, బాధ్యతాయుతమైన ప్రతిపక్షం కావాలి, అధికార పక్షం బాగా పనిచేయాలి అంటే బాధ్యతాయుతమైన ప్రతిపక్షం ఉండాలి అని నెహ్రూ గారు చెప్పారు. అయితే అది మనకిప్పుడు అసలు మనకి సరిపడే విషయం కాదు. ప్రతిపక్షము అంటే ఏంటి అర్థము అంటే అధికార పక్షం ఫ్యామిలీ పర్సనల్ వ్యవహారాలు మాట్లాడటము, వాళ్ళ పార్టీ గురించి మాట్లాడటము, అలాగే వాళ్ళు ఏం తిన్నారు, ఏమి వ్యాపారాలు చేస్తున్నారు, ఏమి అవినీతి చేశారు అని మాట్లాడుతున్నారు. వీటిలో ఎక్కడ ప్రజలు ఉండట్లేదు. ప్రజల సమస్యలు, ప్రజల అవసరాలు, ప్రజలకు ఇచ్చిన ఎన్నికల వాగ్దానాలు అవేమీ ఉండకుండా కేవలం అధికార పక్షం. ఎందుకు అధికార పక్షం అయింది మేడం? అందరూ రాంగ్ ఉంది అనుకోవచ్చు, అంటే ఎన్నుకుంటున్న వారు రాంగ్ ఎన్నుకుంటున్నాం అనుకో. అది ఇప్పుడు వాళ్ళకు ఉన్నది చాయిస్ ఇదండి. రెండు పార్టీలు పోటీ చేస్తున్నాయి, కొంతమంది అటేస్తారు, కొంతమంది ఇటేస్తారు. వేసిన తర్వాత వీళ్ళు ఏం చేస్తారు అనేది వాళ్ళు ముందే కలగంటారా చెప్పండి? అంటే కాకపోతే మీరు అన్నది ఒక పాయింట్ లో నేను ఒప్పుకుంటా. ఏ విషయంలో 16 కేసులుండి 16 నెలలు జైల్లో ఉండి బెయిల్ పైన బయటకు వచ్చి అతను ఏం చూసి ఓటేశారు? అసలు ఏం చూసి ఓటేసి ఉండొచ్చు అంటే ప్రజలు కూడా మరి తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని అన్ని వేల కోట్లు సంపాదించుకున్నాడు, మరి ఆయనకే అధికారం ఇస్తే ఆయన ఇంకెంత బాగా రాష్ట్రానికి సంపాదించి పెడతాడు అని చెప్పి ఒక అపోహలో ఓట్లేశారు జనాలు. ఓట్లేసి గెలిపించుకున్నారు. గెలిచిన తర్వాత ఆయన హళ్ళికి హళ్ళి సున్నకు సున్నా అన్నట్లు ఆ 5 ఏళ్ళు ఏమీ చేయలేదు. సరే చేయలేదు, అయిపోయింది. ఆ 5 ఏళ్ళు కూడా ప్రతిపక్షం కూడా అధికార పక్షంతో ఎట్లా పనిచేయించాలి అనే దానికంటే కూడా అప్పుడు వాళ్ళు చేస్తున్న తప్పులు ఏవైతే ఉన్నాయో వాటిల్ని వీళ్ళు ఎంతో కొంత వ్యక్తిగత విమర్శలతోటి విమర్శలు చేసిన మాట వాస్తవమే. వీళ్ళు కూడా ఇదేదో కొత్తగా వైసీపీయే కనిపెట్టింది ఇవన్నీ అని నేను అనట్లేదు. కాకపోతే ఉన్నంతలో ఎవరు బెటర్ అయ్యా అంటే తెలుగుదేశం బెటర్ అని అనుకోగలుగుతాం. ఎందుకంటే అంతకు ముందు గవర్నమెంట్ చూసాము, ఎప్పటి నుంచో ఉన్నది ఆ పార్టీ. తెలుగుదేశం పార్టీ కొన్ని విధానాలు, పార్టీ పేరు, పార్టీ ఆ ప్రభావం అలా ఉంటుంది. అన్ని విధాలు కాకపోయినా కొన్ని విధానాలు అభివృద్ధికి ముందు పేటేస్తా, ముఖ్యంగా మహిళలకి ఇచ్చే గౌరవం అనుకోవచ్చు. అన్ని ఏదన్నా గానీ మొత్తానికి అభివృద్ధికి, లా అండ్ ఆర్డర్ కి పెద్దపేట వేస్తారు అనే సంగతి తెలుగుదేశానికి ఉన్న ఒక పాయింట్. సరే, అలా ఉన్న సందర్భంలో కూడా ప్రజలు ఎందుకో మరి జగన్మోహన్ రెడ్డి గారిని అందరం ఎక్కించారు. ఎక్కించినప్పుడు వీళ్ళు ఏ సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు గాని ఆయన భార్య గాని ఏమి తప్పటడుగులు వేస్తారు
అనే దాని విషయాన్ని భూతద్దంలో చూపించినంతగా ప్రజల సమస్యల్ని చూపించలేదు అనేది ఎంతో కొంత వాస్తవం మేడం. రోడ్లు లేవు, ఇక్కడ రోడ్డు లేదు, ఈ రోడ్డు ఇట్లా ఉందని ఎప్పుడు చూపించింది కనిపించలా. ఈ స్కూల్లో స్టూడెంట్స్ రావట్లేదు, టీచర్లు పనిచేయట్లేదు అని చూపించింది ఏమీ లేదు. అసలు ఎక్కడా కూడా సమస్య మీద ప్రజల సమస్యలు అనేది కనిపిస్తుంది. ఇప్పుడు ఆయన ఎంతసేపటికి ఆయన క్రైస్తవ మతం తీసుకున్నాడు, మరి అలాగే హిందువుల్ని మెప్పించడానికి హిందూ మతం కూడా తీసుకున్నాడు అనేది ఒక దుమారం కొన్ని రోజుల పాటు. అది అయిపోయిన తర్వాత ఉగాది ఉత్సవాలు, సంక్రాంతి ఉత్సవాలు అవన్నీ చేసేటప్పుడు తిరుపతి వెళ్ళకోకుండా తిరుపతి సెట్టు ఇక్కడ వేయించారు. అసలు వాళ్ళు మామూలు దుర్మార్గాలు కాదు వాళ్ళు చేసింది. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడంలో అసలు వాళ్ళ దగ్గర ఎవరైనా ట్యూషన్ చెప్పించుకోవచ్చు అనమాట. ఆ పరిస్థితిలోకి వాళ్ళు వెళ్ళారు, వాళ్ళు చేశారు. సరే, ఆ పాయింట్లు వీళ్ళు మాట్లాడారు. వీళ్ళు మాట్లాడిన తర్వాత అధికార మార్పిడి మళ్ళీ జరిగింది. ఈ అధికార మార్పిడి జరిగిన తర్వాత ఇప్పుడు అప్పుడు తెలుగుదేశం గవర్నమెంట్ ఉన్నప్పుడు మీరు పలానా వాళ్ళు పలానా మాట్లాడండి, ఇలా మాట్లాడండి, అలా మాట్లాడండి అని మాట్లాడటం ట్రైనింగ్. మళ్ళీ అదైపోయిన తర్వాత వాళ్ళకి అధికారం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి కుటుంబం మీద ఫోకస్ పెట్టి లోకేష్ ని, అసలు సభలో లేని ఆవిడ్ని, పైగా ఎప్పుడు పెద్దగా రాజకీయాల్లో బయట తిరగని మనిషిని, భువనేశ్వర్ గారిని కూడా అవాకులు చవాకులు పేలేదాకా వాళ్ళు అంత నీచ స్థాయికి వాళ్ళు వెళ్ళిపోయారు. దారుణమైన విషయాలు అవి మళ్ళీ మళ్ళీ మాట్లాడుకోవటం కూడా కరెక్ట్ కాదు. అదైపోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ప్రభుత్వం మారిన తర్వాత ఈ ఉగాది ఉత్సవాలకి భార్యలు ఎవరు రాలేదు అనే విషయం రోజా బయటికి తీసుకొచ్చి నీ పెళ్ళాం ఏం చేస్తుంది, అసలు బ్రాండ్ అంబాసిడర్ లాగా అయిపోయి మాట్లాడుతుంది. ఇప్పుడు వీళ్ళేమంటారు, అప్పుడు మీరు సెట్ వేసుకున్నారు, అప్పుడు తీర్థం ఇస్తే ఆవిడ తాగలేదు, శాలువా కప్పితే కప్పించుకోలేదు, మీ సంగతి ఏంటని వీళ్ళు మాట్లాడతారు. ఇప్పుడు ఈ మాట్లాడటంలో కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు మాట్లాడిన దానికంటే 4 ఆకులు ఎక్కువ చదివి పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ వాళ్ళు కొంచెం ఎక్కువ కామెంట్లు చేస్తున్నారు. ఇక వీళ్ళు మాట్లాడి వాళ్ళు మాట్లాడి ఒకటే టాపిక్ ఒక స్థాయికి దిగజారిపోయి మాట్లాడుతూ ఉంటే ఇది చాలా దారుణమైన పరిస్థితి ఉంది వాళ్ళ. ఈ మొత్తంలో మనం ఇందాక నుంచి మాట్లాడుకున్న దాంట్లో ఈ రొచ్చులో ఎక్కడన్నా ఒక్క చోటైనా ప్రజల సమస్యలు, రాష్ట్రం అభివృద్ధి, రాష్ట్రం రాజధాని, అలాగే రాజధాని కోసం రైతులు పొలాలు ఇచ్చిన విషయం కావచ్చు, లేదు మన రాష్ట్రంలో పరిశ్రమలు వస్తున్నాయా, ఆ వచ్చిన పరిశ్రమల్లో ఉపాధి ఎంత దొరుకుతుంది, మన రాజధాని పరిస్థితి అంటే ఎక్కడ ఇస్తారు రాజధాని ఇప్పుడు రాజధాని కడుతున్నారు, ఓకే. పోయినసారి వాళ్ళు ఆ రాజధానిని ఆపేసి శ్మశానం చేసి లేపేశారు, అయిపోయింది. కానీ ఇప్పుడు వీళ్ళు వచ్చి ఏదో మొదలెట్టారు, మళ్ళీ పడావ పడిపోయిన భూములన్నీ శుభ్రం చేయడానికే 2 ఏళ్లు పట్టింది. సరే చేస్తున్నారు, సరే చేయనివ్వకోకుండా ఇప్పుడు ఉగాది పండుగ అనేది చంద్రబాబు నాయుడు గారి భార్య వచ్చినా రాకపోయినా ఉగాది నడుస్తుంది. అలా ఆవిడ పాలు బిదుగుతుందా, అలా ఆవిడ పాలు బిదిగితే నీకెందుకు అంటే హెరిటేజ్ ఉన్నంత మాత్రాన గేదెల పాలు తీస్తారు అంతే కదా. ఇప్పుడు హెరిటేజ్ ఉంది కాబట్టి లడ్డూకి లింక్ పెట్టి దీని మీద వేసారు. వాళ్ళకి అసలు హెరిటేజ్ కంపెనీయే లేకపోతే ఏం చూపిస్తారు అక్కడ వాళ్ళు? అసలు ఉంది కాబట్టి మాట్లాడారు, కానీ ఎంతవరకు మాట్లాడొచ్చు? అది ఇప్పుడు ఆవిడ హెరిటేజ్ ఉన్నంత మాత్రం ఆవిడ పాలు బితుకుతుందా? పవన్ కళ్యాణ్ వైఫ్ ఎక్కడుంది? ఇలా అసలు వీళ్ళందరూ ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు అని చూసుకుంటే ఇంతకు ముందు కొడాలి నాని కావచ్చు, వల్లభనేని వంశీ కావచ్చు, ఈ మధ్య ఎందుకో ఆయన కొంచెం పేరుని నాని కొంచెం వెనక పట్టు పెట్టాడు, కొంచెం మాట్లాడటం ఆపాడు ఎందుకో. వీళ్ళందరూ అంబటి రాంబాబు కావచ్చు, వీళ్ళందరూ వీళ్ళకేవో పేటెంట్ రైట్స్ ఇచ్చినట్టు స్లిప్లు వస్తాయి. ఎక్కడి నుంచి? డెమో క్లాస్ లో అయిపోయి స్లిప్లు వస్తాయి ప్యాలెస్ నుంచి వస్తే, ఇదిగో మీరు ఈ విషయం మాట్లాడాలి,
ఏ స్థాయికి ఎంత నీచ స్థాయికి వెళ్ళి మాట్లాడితే మీకు అన్ని మార్కులు ఎక్కువ. ఓకే, మరి మంచిగా మర్యాదగా మాట్లాడారా మీకు 0 మార్కులు. అంతే, పనికిరారు. ఇంకా వాళ్ళు పనికిరారు. ప్రజల కోసం మాట్లాడేవాడు అక్కడ పనికిరాడు. అలా తయారు చేశారు. తయారు చేసిన ఫలితమే ఇవాళ ఈ అసంబద్ధమైన వ్యాఖ్యలు, అనవసరమైన విషయాలు, జగుప్సాకరమైన వ్యాఖ్యలు, ఇవన్నీ ఒక రకంగా ఎలా ఉందంటే ప్రజలకు కూడా ఎలాగూ మాకు దక్కాల్సింది దక్కట్లేదు, కనీసం వినోదమైనా పంచుతున్నారులే అనుకుంటున్నారేమో ప్రజలు. షో దొరికినట్టే ఫ్రీ షో, మన కర్మ. ప్రీమియర్ షో లాగా ఇప్పుడు రోజా వచ్చి మాట్లాడుతుంది, అయిపోద్ది, రోజా అయిపోతుంది. రోజా అయిపోయిన తర్వాత రేపు ఇంకొకళ్ళు వస్తారు, మళ్ళీ ఎల్లుండి ఇంకొకళ్ళు వస్తారు. ఎవరు వస్తారో మనకు తెలియదు. 4 రోజులు ఇది కొద్దిగా అటు ఇటు మళ్ళీ అటు ఇటు నడుస్తుంది, అందరు ఇదే మాట్లాడుకుంటారు. ఏది ఏమైనా డైవర్షన్ పాలిటిక్స్ తప్పితే ఏమీ లేదు ఆంధ్రప్రదేశ్ లో. అసలు అధికార పక్షం డెవలప్మెంట్ పాలిటిక్స్ అసలు అసెంబ్లీకే వెళ్ళవు నువ్వు. అదే కదా, అధికార పక్షంతో నువ్వేమి ఒప్పించి ఉగాదికి పూజలో కూర్చోలేదని మాట్లాడుతున్నారు కానీ అసెంబ్లీలోకి వెళ్ళి ఏం మాట్లాడారు అసలు వీళ్ళు? ఏ సమస్య? అసెంబ్లీ 11 మంది అసెంబ్లీకి ఎందుకు వెళ్ళట్లేదు? ఈ చర్చలు లేవు. శుభ్రంగా మరి మీరు అసెంబ్లీకి వెళ్ళకపోయినా జీతాలు మట్టుకు బాగానే తీసుకుంటున్నారు. మీ ఎమ్మెల్యే జీతాలు అయితే తీసుకుంటున్నారుగా. మరి ఇది ఎక్కడే? ఇప్పుడు మేము వెళ్ళము అని డిసైడ్ చేసుకున్నారనుకోండి అసెంబ్లీకి, జీతాలు కూడా తీసుకోమాకండి. ఇదే వైఖరి ఇక్కడ కూడా నడుస్తుంది. కేసీఆర్ వెళ్ళడు సభకి, కానీ జీతాలు తీసుకుంటాడు. ఇదేంటంటే బాధ్యత లేని రాజకీయ నాయకులు ఎక్కువైపోయారు. ప్రజలకు బాధ్యత వహించాల్సిన రాజకీయ నాయకులు బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారు. అది ఇవాళ రాజనీతిజ్ఞులు లేరు. రాజనీతిజ్ఞుల్ని కోల్పోయి చాలా సంవత్సరాలు అయిపోయింది భారతదేశం. ఇప్పుడు ఉన్నది కేవలం పొలిటీషియన్స్, రాజకీయ నాయకులు భక్త రాజకీయం చేసుకుని బతుకుతున్నారు. వాళ్ళ ఆస్తులు పెరుగుతున్నాయి. ఇప్పుడు దేశం సంపద ఎంత పెరుగుతుంది? అసలు సమస్యలు ఎన్ని ఉన్నాయి మేడం? ఇప్పుడు యుద్ధంతోనే ఆయిల్ ఎప్పుడు వస్తుంది, షిప్లు ఎప్పుడు వస్తాయి, గ్యాస్ ఎప్పుడు వస్తుంది అని జనాలు గింజుకుంటా ఉన్నారు. ఎకనామికల్ గా డౌన్ అయిపోతామేమో మనం అని చెప్పేసి. అలాంటప్పుడు వీళ్ళకేమో వీళ్ళు టైం పాస్ కబుర్లు, పిచ్చి పిచ్చి మాటలు, ఇవన్నీ కూడా. సో ముఖ్యంగా ఒకే ఒక పాయింట్ మేడం, ఇప్పుడు రోజా గారి గురించి మీ ఒపీనియన్ ఏంటి? ఎందుకంటే ఎక్కువ ఆవిడే వస్తుంటారు. ఏం లేదండి, రోజా గురించి ఏం మాట్లాడతాను చెప్పండి. ఎక్కడ ఉన్నా సరే, రోజా అనే కాదండి, నేను మహిళా రాజకీయ నాయకులకి ఒకటే చెప్పదలుచుకున్నా, మీరు మీ అధినేతలకి చెప్పు చేతల్లో ఉంటా వాళ్ళ మైకులుగా మారకండి. మీకంటూ మీకు ఒక సొంత అభిప్రాయం పెట్టుకోండి. మీకు విమర్శించాల్సిన పాయింట్లు ఉన్నాయంటే విమర్శించండి, కానీ వాళ్ళని మెప్పించటానికో లేకపోతే రెండో వాళ్ళని నొప్పించటానికో మీరు మీ స్థాయిని దిగజార్చుకుని అలాగే వాళ్ళ కుటుంబాల జోలికి వెళ్ళి మాట్లాడటము అనేది చాలా తప్పు. రోజా కూడా అలా చేయకుండా ఉండటం అవసరం. అసలు అలానే చేయాల్సి వస్తే గనక ప్రజలకు అవసరం లేదు, ప్రజలకు మీరు అవసరం లేదు అనేది గుర్తించండి. ఒకటైతే వాస్తవం, మహిళలు రాజకీయాల్లోకి రావాలి 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 అని ప్రపంచం ఎంత కోరుకుంటుందో, సమాజం ఎంత కోరుకుంటుందో, వచ్చిన మహిళా నాయకులు ఇలా ప్రవర్తిస్తుంటే జనాలకే విసుగొచ్చేసేస్తుంది, ఒక రకంగా విరక్తి వచ్చేస్తుంది. ఏంటి వీళ్ళు వచ్చి ఇంకా గట్టిగా మాట్లాడుకుంటే రోజా అనే కాదు, మేకప్లు ఎక్కువైపోయినాయి. అసలు సామాన్యులతో కలిసిపోయేలాగా సామాన్యుల్లో ఒకళ్ళుగా ఇవాళ మహిళా రాజకీయ నాయకులు ఎవరు ఉండట్లేదు. అసలు ఎంత సామాన్యంగా ఉండాల్సింది పోయి, ఎంత ప్రజల్లో కలిసిపోయేటట్లుగా ఉండాల్సింది పోయి, చూస్తే మేకప్లు, వాళ్ళు కట్టే చీరలు, వాళ్ళు వేసుకుంటున్న కాస్ట్యూమ్, నగలు, అసలు పెళ్లికి వెళ్తున్నట్టు ఉంటుంది తప్పితే అసెంబ్లీకి వెళ్తున్నట్లు, ప్రజల్లోకి వెళ్తున్నట్లు ఉండట్లేదు. పెద్ద పెద్ద కార్లు, అసలు రాజకీయాల్లోకి రాగానే ఇవన్నీ ఎలా వస్తున్నాయి? అసలు ప్రజలేమో రోజు రోజుకి బికార్లు అవుతుంటే. ఈ విషయంలో తప్పు అనుకోపోతే ఇప్పుడు ప్రియాంక గాంధీ గాని వీళ్ళు చీరలు, వాళ్ళ కట్టుబొట్టు చాలా సాధారణ, చాలా సింపుల్ గా ఉంటారు. సోనియా గాంధీ సింపుల్ గా ఉంటుంది, ఏమి ఉండవు. సుప్రియా సూలే ఉంది, ఆమె శరద్ పవార్ కూతురు, ఆమె తండ్రి వారసత్వంలో రాజకీయాల్లోకి వచ్చింది. కానీ ఎంతటి విషయ పరిజ్ఞానం అండి, ఎంత బాగా మాట్లాడుతుంది, మాట్లాడితే ముత్యాలు ఏరుకోవచ్చు అన్నట్లుంటది పార్లమెంట్ లో. కనీసం చూసినప్పుడు కూడా మరి వీళ్ళకి ఇప్పుడు తృణమూల్ కాంగ్రెస్ నుంచి ఎంపీలు ఉన్నారు వెస్ట్ బెంగాల్ నుంచి, వాళ్ళు అసలు నిజంగా
మోడీ అమిత్ షా భయపడుతున్నారు, వాళ్ళు మాట్లాడుతున్నారు అంటే అవును దరదర్లు ఆడిస్తున్నారు, సమస్యల గురించి చెప్తున్నారు, వివరిస్తున్నారు, ఎంత గొప్పగా మాట్లాడుతున్నారు. వాళ్ళు ఎంత సింపుల్ గా ఉంటారండి. చాలా డీప్ నాలెడ్జ్ ఉంది వాళ్ళ దగ్గర. మరి అవి నేర్చుకుంటే అవి నేర్చుకోవట్లేదు. అట్లా ఉంటే బాగుంటది. అసలు మరి మన రాష్ట్రాల్లో ఎందుకు ఎందుకో ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ చెప్పుకోవడానికి కూడా మనకు ఇప్పుడు ఒకప్పుడు సబితా ఇంద్రారెడ్డి గారు ఉండేవాళ్ళు. ఎంత సింపుల్ గా ఉంటారు ఆవిడ, ఎంత సింపుల్ గా ఉంటారు. ఆ సునీత లక్ష్మారెడ్డి అని ఒక ఆమె ఉంటారు, ఆమె కూడా అంతే చాలా సింపుల్ గా ఉంటారు. ఇప్పుడు ప్రజలకి ఒక ఫీలింగ్ వస్తుంది మాతో కలిసిపోయి మాలో, లేకపోతే ఏదో స్పెషల్ గా ఒక బొమ్మను చూసినట్టు, ఫ్యాషన్ డాల్ ను చూసినట్టు ఉంటుంది. అందుకని నేను ప్రత్యేకంగా చెప్పదలుచుకునేది ఏంటి అంటే, మహిళా రాజకీయ నాయకులు మీరు రాజకీయాల్లోకి వచ్చి సామాన్యమైన మహిళల్లాగా ఉండి, సామాన్యమైన మహిళల మనోభావాలు, సామాన్య స్త్రీల యొక్క కష్ట నష్టాలను మీరు అర్థం చేసుకుని వాళ్ళ గొంతుకు అవ్వండి మీరు. అంతేగాని మీ రాజకీయ నాయకులు స్వార్థాలకి మీరు బలి కావద్దు అని చెప్పదలుచుకున్నాను.